దేవుడు మానవుని కొరకే తన ప్రాణాన్ని అర్పణ చేశాడు, బలియాగమైపోయాడు. ఇంకెవరి కోసం కాదు. కోట్ల కోట్ల జీవరాశులున్నా కూడా వాటి కొరకు ప్రాణమును ధారపోయిలా, రక్తాన్ని ధారపోయిలా, ప్రాణమును అర్పించలా. ఈ విషయాన్ని గనుక మానవుడు గుర్తెరిగితే ఆ మానవుని యొక్క జీవితము ధన్యకరం అవుతుందన్నమాట. ఈ లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారమైన భక్తిని మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వారు అంగీకరించవచ్చు, కొలవవచ్చు, పూజింపవచ్చు. కానీ ఆ దేవుడు నిన్ను మోక్షానికి చేరుస్తాడా అన్న సత్యాన్ని చాలా మంది మానవులు గుర్తెరగలేకపోతూ ఉన్నారు. మనకు తెలుసు 850 కోట్ల మంది మానవులు ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. అయితే ఎంతమంది నిజ దేవుణ్ణి అనగా యేసు ప్రభుని తెలుసుకొని వాళ్ళు మోక్షముకి మార్గములో వాళ్ళు పయనిస్తున్నారో ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తెరగాలని ప్రభువును పేట మనవి చేస్తూ ఉన్నాను.